ఐదవ తరగతి తెలుగు సంసిద్ధత 10వ రోజుకు స్వాగతం. ఈరోజు సంయుక్తాక్షరాల గురించి జ్ఞప్తి తెచ్చుకుంటాం. ఇక్కడ ఉన్న గేమ్ని టీచరు ఆడిపిస్తారు. జట్టు కృత్యం. కింది పదాలను చదవండి. చక్రము, వక్రరేఖ, కస్తూరి, పద్మం, పుస్తకం, రక్తం, రాట్నం, పుష్యమి, అర్చన, పుత్రుడు, ఖడ్గం, కవిత్రయం, నిష్ఠ, ఉత్సాహం, పొగడ్త, అపర్ణ, శక్తి, ఆశ్చర్యం, ప్రయత్నం, దుర్గా. వ్యక్తిగత కృత్యం. గళ్ళలోని పదాలు గుర్తించి రాయండి. ఇక్కడున్న గళ్ళలో అక్షరాల్లో కొన్ని పదాలు దాగి ఉన్నాయి, వాటిని మనం రాయాలి. గ్రంథం వాళ్ళు రాశారు. రాత్రి, సూర్య, పట్నం, చైత్రమాసం, క్రికెట్, చదవడం, వ్యక్తపరచడం. పేరా చదవండి. పేరాలోని సంయుక్తాక్షర పదాలను గుర్తించండి, రాయండి. ఇందులో ఈ పేరాలో సంయుక్తాక్షర పదాలు ఉన్నాయట, వాటి రాయాలి. అంటే ఒక అక్షరానికి వేరే అక్షరం యొక్క ఒత్తు వచ్చి చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. ప్రకృతిని పరిరక్షించడం మన బాధ్యత. ఇక్కడ పాకి రావస్తుంది కాబట్టి ఈ పదం సంయుక్తాక్షర పదం. తర్వాత మన బాధ్యత, దాకి యావత్తు. ప్రస్తుత పరిస్థితులలో కూడా సంయుక్తాక్షర పదం. అనేక కారణాల వల్ల వాతావరణం కలుషితం అవుతుంది. మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చెట్లు నాటితే పర్యావరణం పరిరక్షింపబడుతుంది. చెట్లను నాటడం, వాటిని సంరక్షించడం ప్రతి పౌరుని బాధ్యత. వీటిని ఇక్కడ రాద్దాం. ప్రకృతి ఆల్రెడీ రాశారు. బాధ్యత, ప్రస్తుత, పరిస్థితులలో, పరిస్థితి, ప్రత్యేక, శ్రద్ధ, పర్యావరణం, చెట్లు. అర్థవంతమైన పదాన్ని గుర్తించండి. ఇట్లా అర్థవంతమైన పదం గుర్తించాలి. మర్కాద, మర్యాద, మర్మాద, మర్నాద. మర్యాద అన్నది అర్థవంతమైంది. కరెక్ట్. కింది వాక్యాలలో పదాలు తారుమారు అయ్యాయి, సరిచేసి వాక్యాన్ని రాయండి. స్వాతి పుస్తకం కథల చదివింది. ఇది తారుమారుగా రాస్తే ఇక్కడ సరిచేసి రాశారు. స్వాతి కథల పుస్తకం చదివింది. అలాగే వీటిని కూడా సరిచేసి రాయాలి. జ్యోత్స్న, హర్ష పోటీలలో వక్తృత్వ పాల్గొన్నారు. జ్యోత్స్న, హర్ష వక్తృత్వ పోటీలలో పాల్గొన్నారు.
రాష్ట్ర అమరావతి రాజధాని మన రాష్ట్ర రాజధాని అమరావతి. మన రాష్ట్ర రాజధాని అమరావతి. జరిగే బడిలో కార్యక్రమంలో పాల్గొనాలి. బడిలో జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలి. బడిలో జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలి. పరీక్షలకు పునశ్చరణ ముందు అవసరం చాలా. పరీక్షలకు ముందు పునశ్చరణ చాలా అవసరం. పరీక్షలకు ముందు పునశ్చరణ చాలా అవసరం. కింది సంయుక్తాక్షరాలతో పదాలు రాయండి. క్ష మీద క్షమ, ప్రా మీద ప్రశాంతత, శ్ర మీద శ్రద్ధ, క్రా మీద క్రమం. ఇది ఉక్త లేఖనం టీచర్ డిక్టేషన్ చెప్పినప్పుడు రాయాలి.